వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇప్పుడు మాకైతే 26 degrees ఉందండి చలి. సో అందుకని చామదుంపలు అయితే ఉడకపెట్టేశాను. మన ఛానల్లో అయితే చామదుంపల పులుసు ఉంది. సో ఖచ్చితంగా చెక్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ చేసేస్తున్నాము. ఈ వెజిటేబుల్తో సెకండ్ ఐటమ్ చేసేస్తున్నాను. అది కూడా ఫ్రైయే. అందరికీ తెలిసిందే, కానీ మిమ్మల్ని నేను ఎలా చేస్తానని చూపించి మిమ్మల్ని ఊరిచ్చాలని నాకు బాగా ఎక్సైటింగ్గా ఉంది. సో ఇప్పుడు మనం చామదుంపలు ఫ్రై చేసేసుకుందాం, వచ్చేయండి. ఆగండి ఆగండి ఆగండి, ఈరోజు మనం ఫ్రై ఒక్కటే కాదండి, దాంట్లోకి టమాటా చారు కూడా పెట్టేసుకుందాం. రెండు కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. ఏమంటారండి? సో ఇప్పుడు మనమైతే ఉడకపెట్టేసుకున్నాం కదా ఈ చామదుంపల్ని, ఇలా వడపోసేసుకుందాం. వాటర్ అన్నీ పోతుంది. ఇప్పుడు అయితే మనం వడపోసాం కదా, ఈ ఉడకపెట్టిన కుక్కర్లోకే ఇలా వాటర్ పట్టేసుకుందామండి. ఇది చామదుంపలు కాలకూడదు అంటే ఇది చేసేయండి. చల్లటి వాటర్లో చామదుంపను వేసేసి వావండి 3 విజిల్స్ రానిచ్చాను. సూపర్గా ఉడికేసింది చూడండి. ఇగోండి కాలుతున్నాయి. మళ్ళీ ఒకసారి ఇలా ముంచేసేసి ఇట్లా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. నేనైతే చిన్న మూకుడు పెట్టేసుకున్నాను. దాంట్లోకి అయితే ఆయిల్ పోసేస్తున్నాను అండి. మనం డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే డీప్ ఫ్రై, లేదా లైట్ అంటే లైట్. ఎక్కువగా డీప్ ఫ్రై అయితే నచ్చుతుంది మా ఇంట్లో, అందుకని చెప్పి ఎక్కువ ఆయిల్ అయితే పోసేసాను. ఈ లోపల మనం తోలు తీసేసుకునే లోపల నూనె కూడా కాగిపోతుంది. అండ్ టమాటా చారుకి కూడా ఒకేసారి కలిపేసుకుందాం రండి. ఇదిగోండి తోలు అయితే తీసేసుకున్నాము. ఇప్పుడైతే మనము ఆయిల్ అయితే ఫుల్గా కాలింది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదాంతో ఒకటి వేసేసుకున్నాము. కొంతమంది ఏం చేస్తారంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారండి. మా ఇంట్లో ఇట్లా పెద్ద పెద్దగా ఉంటేనే కొంచెం బాగుంటాయి అని చెప్పేసి మేమైతే కట్ చేయము, ఉన్న సైజులోనే వేయించేస్తాం. మనకైతే ఈ టమాటా చారుకి మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము. ఒక గిన్నె అండ్ 2 టమాటాలు, ఒక చిన్న సైజు బెల్లం ముక్క, మంచిగా స్మెల్ రావాలంటే కొత్తిమీర, అండ్ ఇంట్లో నేనే చేసుకున్నానండి సాంబార్ పౌడర్, అండ్ ఎక్స్ట్రాగా బాగుంటుందని ఫ్లేవర్కి ధనియా పౌడర్. ఇప్పుడు మనము టమాటాలు అయితే కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఒక టమాటాని తీసేసుకొని 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని మనం టమాటా చారులోకి వేసుకుంటే అద్భుత అండి, చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలు వేస్తారు, అస్సలు బాగుండదు. ఇలా సన్నగా తరుక్కొని వేసుకుంటే ఈ చల్లదనానికి సూపర్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు 250 ml వాటర్ తీసుకుంటున్నానండి టమాటా చారులోకి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేద్దాము. ఒక చిన్న సైజు స్పూన్ 2 స్పూన్ల ధనియా పౌడర్ వేస్తున్నా అండి. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ నేను ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇంకొకటి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. తగినంత సాల్ట్, ఈ సైజ్ బెల్లం ముక్క, చిట్టికెడంత పసుపు, చింతపండు కూడా వేసేస్తున్నాను. కడిగేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. మనము ఈ రసం పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే స్టవ్లో పెట్టేసుకుందాము. నేను హైలో పెట్టేశాను. దానికి ఒక మూత కూడా పెట్టేద్దాం. ఇలాగా ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఒక 50% అయితే వేగిపోయిందండి. కొంతమంది నవలేరు కాబట్టి వాళ్ళకి 50% చాలు. ఇంకా ఎక్కువ క్రిస్పీ కావాలనుకున్న వాళ్ళైతే 100% వేయించుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా చారులో కదా, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకొంచెం హైలో పెట్టేసి వేయించుకుందాం. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సెకండ్ వాయి కూడా వేసేసానండి. అవి కూడా ఒక 10 minutesలో రెడీ అయిపోతాయి. అదిగోండి చారు కూడా రెడీ అయిపోవచ్చింది. పోపేసుకుంటే దాన్ని కూడా దించేసేయచ్చు. ఇప్పుడు మనం పోపు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఒక పోపు గరిట పెట్టుకొని దాంట్లోకి ఈ స్పూన్తో ఒక 1.5 స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నానండి. చారు పోపులోకి చిటికెడంతా జీలకర్ర వేస్తున్నాను.
కొంచెం ఇంగువండి, సూపర్ ఉంటుంది చారులోకి ఇంగు వేస్తే. ఇవ్వండి, కొంతమంది అయితే వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తారండి ఇంగువ బదులు. నేనైతే ఎప్పుడు వేయలేదు, ఇప్పుడే వేసాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. దీంట్లోకి అయితే ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నాను, కారం వేసేస్తున్నాను. ఇప్పుడు అసలైన ఐటమ్ ఏంటో చూసేద్దాము, అందరికీ సర్ప్రైజింగ్ ఉంటుంది. ఏంటంటే కూర పొడి వేసుకొని చూడండి. మేమైతే ఇంట్లోనే కొట్టేసుకున్నాము, అన్ని కూరలకు వాడతాం దాదాపుగా. మీరు ట్రై చేయండి ఇలాగా. అబ్బా, వదిలిపెట్టరంటే అంతే, అంత బాగుంటుంది. ఇప్పుడైతే ఎలా ఉందనేది, ఎలా తినాలనేది మీకు నేను తిని చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని కలిపేద్దాము. ఓకే, లెట్స్ సర్వ్. ఇప్పుడైతే మనం టేస్ట్ చూసేద్దాము. చారు బా అసలు పొగలు వచ్చేస్తుంది. దీంట్లోకి ఇప్పుడు ఫ్రై వేసుకుందాము. నాకెందుకో చారు సరిపోలేదు అనిపిస్తుంది, ఇంకొన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. ఈ చల్లని వేళలో అలా, అబ్బా అబ్బా అబ్బా, చారు అయితే చాలా బాగుంది, టమాటా చారు. అండ్ మనం పొడి వేసాం కదా, చాలా కొత్తగా అనిపించింది. మీరు తప్పకుండా ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది.